వరద కారణంగా బుడమేరు వరద మళ్లింపు కాలువ ఎడమ కట్టకు పడిన గండ్లు పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. మొత్తం 3 ప్రధాన గండ్లలో ఇప్పటికే 2 గండ్లు పూడ్చగా అతి పెద్దదైన 3వ గండి పూడ్చివేత ఇవాళ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. విజయవాడ పల్లపు ప్రాంతాలను అతలాకుతలం చేసిన బుడమేరు వరద నుంచి బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా చేసేందుకు బుడమేరు వరద గండ్ల ద్వారా విజయవాడ వైపు రాకుండా చేయాల్సి ఉంది. దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి సైన్యాన్ని రంగంలోకి దించారు. మద్రాసు 6వ బెటాలియన్ నుంచి 120 మంది జవాన్లు వచ్చారు. తాత్కాలికంగా ఇనుప రాడ్లతో వంతెనలా కట్టారు. అందులో భారీ రాళ్లు వేసి పూడుతున్నారు. గేబియాస్ బుట్టల ద్వారా వారు గండ్లు పొడుస్తున్నారు. ఇక ఈ బుట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షణ కడతామని ఆర్మీ జలవనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి 4వ కిలోమీటర్ వద్ద 60 మీటర్లు, 4.1 కిలోమీటర్ వద్ద 50 మీటర్ల మేర పడిన గండ్లను మొన్న మధ్యాహ్నానికి పూడ్చివేశారు. 3.9వ కిలోమీటర్ వద్ద పడిన 100 మీటర్ల గండిని ఆర్మీ జవాన్లు 20% వరకు పూడ్చారు. గురువారం ఉదయం కేవలం 4500 క్యూసెక్కులు ఉన్న నీరు బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గురువారం సాయంత్రానికి 9000కు చేరుకుంది. వరద పెరిగినా, వర్షం ఆటంకం కలిగించినా, కట్టలు జారుతున్నా పనులు మాత్రం ఆపకుండా ముందుకు కొనసాగిస్తున్నారు. నిన్న పగలు కాస్త పొడి వాతావరణం ఉండడంతో పనులు వేగంగా సాగాయి. నిన్న రాత్రి బుడమేరుకు 2500 క్యూసెక్కుల వరదే వస్తోంది. కానీ వర్షం కురిసింది. ఇవాళ్ల గండిని పూర్తిగా పూడ్చేయగలమని అధికారులు అంటున్నారు. కాగా జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు 3 రోజులుగా బుడమేరు కాల్వ వద్దే ఉన్నారు. ఎండనక వాననక అక్కడే ఉండి గండ్లు పూడ్చివేతను పర్యవేక్షిస్తున్నారు. మొదటి 2 గండ్ల పూడ్చివేత ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఇది ఎక్కిస్తే తొందరగా వెళ్ళిపోతాను.